హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రేమ పవిత్రం, అలాగే ఉత్తమం. ఈశ్వరుడైనా లేక మానవుడైనా ఎవరైనా ప్రేమ మహత్యం అందరి జీవితాలలో అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే అంబ భీష్ముడు అలాగే సత్యవతికి తన ప్రేమ విషయం గురించి చెప్తుందో అప్పుడు మాత అనుమతితో భీష్ముడు ఆలస్యం చేయకుండా అంబను సాలుని దగ్గరికి తిరిగి పంపించాడు. భీష్ముడు అంబ మనసులో విశ్వాసం ఉంది. ప్రేమ అన్ని బంధాల కన్నా పెద్దదని. కానీ ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు ఎలాగా ఉంటాయంటే అప్పుడు ప్రేమను కూడా జచించాల్సి ఉంటుంది. రాజా సాలుని దగ్గరికి సైనికుడు వచ్చి, మహారాజా, రాణి అంబ వేచేశారు, తమని కలవాలనుకుంటుంది. రాజు సాల్వా అంబా దగ్గరికి వెళ్తాడు. అంబ రాజు సాల్వాని కౌగిలించుకొని సంతోషపడుతుంది. నేను వచ్చేశాను మహారాజా, ఇప్పుడే నేను శాశ్వతంగా మీ దగ్గరికి వచ్చేశాను. గంగాపుత్రుడు భీష్ముడు అలాగే మహారాణి సత్యవతి నన్ను వెంటనే పంపించేశారు, ఎటువంటి బంధనాలు లేకుండా. దీనితో నాకు అనిపిస్తుంది దేవతలు కూడా మన ప్రేమను ఆశీర్వదించారని. అప్పుడు రాజు సాల్వా, అంబా, నువ్వు అలసిపోయినట్టున్నావు, కూర్చో అంటాడు. అలసట లేదు మహారాజా అని అంబ అంటుంది. నేను కేవలం సుఖాన్ని అనుభూతి చెందుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనం ఒక్కటయ్యాం. ఊహించండి మహారాజా, ఆ క్షణం ఎంత పవిత్రమవుతుంది. మనం ఈ రాజ్యం రాజకుమారునికి రాజతిలకం దిద్దుతుండగా చూసిన అంబ అలా చెప్పగానే రాజసాల్వా, కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే సమాజం అలాగే మర్యాదతో నిర్వర్తించాలి. నాకేమీ అర్థం కాలేదు మహారాజా అని అంటుంది అంబ. ఏమిటి, ప్రేమ కన్నా పెద్దది ఇంకేమైనా ఉంటుందా? నేనైతే సదా తమదాన్ని, కేవలం తమదాన్ని. అంబ అలా అనగానే రాజా సాల్వా భీష్ముడితో చేసిన యుద్ధాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. అంబా, నువ్వు మర్చిపోతున్న పూర్తి సంబ సమక్షంలో భీష్ముడు నిన్ను తనతో పాటు తీసుకువెళ్ళాడు. అలాగే నేను యుద్ధంలో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ అవమానం నన్ను ఎలా మర్చిపోమంటావు? ఇందులో నా దోషం ఏమీ లేదు మహారాజా. నేను ఎప్పుడూ ఆ ప్రస్తావనను అంగీకరించనూ లేదు. నేనెప్పుడూ మీదానిగానే ఉండేదాన్ని, ఉన్నాను, అలాగే ఉంటాను. భీష్ముడు నన్ను గెలిచాడు, కానీ నా హృదయం ఇంకెప్పుడు ఎవరిది కాలేదు మహారాజా. ప్రేమను అవమానం మరి ఓటములతో ఎందుకు తూకం వేస్తున్నారు? మనం కలిసి జీవితం జీవించాలని కలిసి చూసేవాళ్ళు మరవన్నీ అబద్ధాలేనా? అంబ చెప్పగానే సాల్వరాజు, అంబ, రాజులకు తన గౌరవమే పెద్ద ధర్మం. నువ్విప్పుడు నాదానివి కాదు. నువ్వు ఆ భీష్ముని ద్వారా గెలుచుకోబడ్డావు. నాకింత పెద్ద అవమానం జరిగాక నిన్ను సొంతం చేసుకోవడం అసంభవమవుతుంది. ఇప్పుడు నీ మీద కేవలం హస్తినాపురానికే అధికారం ఉంటుంది అని చెప్పి రాజు సాల్వా వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రేమ కంటే గొప్పది అవమానమా అని అంటుంది. రాణి అంబ భీష్ముని దగ్గరికి వెళ్తుంటే ఆగండి అని సైనికులు ఆపుతారు. తమరు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు. నేను గంగాపుత్ర భీష్మ దగ్గరికి వెళ్ళాలి. నన్ను ఆపే దుశ్వాసనం చెయ్యొద్దు ద్వారపాలక. నేను ఇంకా అవమానం సహించలేను అని అనగానే వెళ్ళమంటారు సైనికులు. భీష్ముడు శీఘ్రమే అంబిక అలాగే అంబలికతో పాటు విచిత్ర వీరుని వివాహం సుసంపన్న చేయటం అవసరం. తమరు ఎలా ఆదేశిస్తే అలాగే అని చెప్తాడు. వివాహమా అంటూ వస్తుంది అమ్మ. వివాహము అవసరమే గంగాపుత్ర భీష్మ. ఒక రాజవంశాన్ని కొనసాగించాలంటే అవసరమే. అయినా ఇంత తొందరెందుకు అని అంటుంది అంబ. భీష్మ, రాజకుమారి అంబ, మీరు శ్యామ నరేశుని దగ్గరికి వెళ్ళారు కదా, కానీ వారు నా ప్రేమను నిరాకరించి నన్ను తిరిగి పంపించేశారు. అయినా దానికి కారణం ఎవరో తెలుసా? మీరే గంగాపుత్ర భీష్మ. నాకు ప్రేమ ఎలాగో దక్కలేదు కనుక నేను గౌరవం కోరుతున్నాను. హస్తినాపురానికి రాణినయ్యి. కానీ ఇలా నా దోషం ఏముంది రాజకుమారి అంబ? నేను తమ ప్రేమని గౌరవించాను. అలాగే నేను సాల నరేశుని దగ్గరికి పంపాను కూడా అని భీష్మ చెప్తాడు. అప్పుడు అంబ, కానీ నా ప్రేమ నాకు దక్కలేదు గంగాపుత్ర భీష్మ. మీకు జరిగింది ఏదైనా నాకు దుఃఖంగానే ఉంది రాజకుమారి అంబ అని అంటాడు భీష్మ.
హస్తినాపురం మీకు ఇప్పుడు ఏం చేయగలదంటారు అని అడుగుతాడు. అప్పుడు అంబ, న్యాయం అలాగే గౌరవం రెండూ కావాలి నాకు. అయినా ఈ రెండు హస్తినాపురానివి కావు. చెప్పాలంటే మీ చేతుల్లో ఉన్నాయి అని అంటుంది. నన్ను హస్తినాపురం రాణిగా చేసి నా గౌరవం తిరిగి ఇవ్వండి. మీ హృదయంలో వేరొకరిపై ప్రేమ భావన ఉన్నాయి. అందుచేత మీకు విచిత్ర వీరునితో వివాహం జరిపించడం కుదరదు అని చెప్తాడు భీష్మ. అప్పుడు రాణి అంబ, ఇప్పుడు మీరు యుద్ధంలో నన్ను గెలిచి ఉండకపోతే అప్పుడు నేను మహారాజు సాల్వతో ఉండేదాన్ని. మీ ప్రతిజ్ఞ అలాగే కాఠిన్యం వల్ల నా జీవితాన్ని నాశనం చేశాయి భీష్మ అని అంటుంది అంబ. రాజకుమారి, మీరు సాల్వ పట్ల మీ ప్రేమ భావన వ్యక్తం చేయడంలో ఆలస్యం చేశారు. అయినా మీరు ఎప్పుడు నాకు చెప్పారు. మాత సత్యవతి ఆజ్ఞతో వెంటనే మిమ్మల్ని తిరిగి పంపించేశాను. ఇంకా మిమ్మల్ని సాల్వ నిరాకరించాడంటే అందులో నా దోషమేముంది అని అంటాడు భీష్మ. ఈ పరిస్థితుల్లో నన్ను ఎవ్వరు వివాహం చేసుకోరు. మీరు నన్ను వివాహం చేసుకొని తీరాలి గంగాపుత్ర భీష్మ అంటుంది అంబ. ఏంటి మీరు నాతో చెప్తున్నది రాజకుమారి అంబ? మీకు ఒక విషయం చాలా బాగా తెలుసు. నేను బ్రహ్మచర్యపు ప్రతిజ్ఞ చేశానని. మిమ్మల్నే కాదు, నేను ఎవరిని వివాహం చేసుకోలేను అని చెప్తాడు భీష్మ. అప్పుడు అంబ, మీ దృష్టిలో మీ ప్రతిజ్ఞకు విలువ ఉంది. అలాగే నా చరిత్ర, నా గౌరవానికి ఏమాత్రం విలువ లేదు. నా చరిత్ర గంగలాగే పవిత్రంగా ఉండేది. కానీ మీ కారణంగా అపవిత్రమైపోయింది. ఇప్పుడు ఏ పురుషుడు నన్ను ఎప్పటికీ స్వీకరించడు. నాకనిపిస్తుంది గంగాపుత్రుడు తన బలం అలాగే శౌర్యం 3 బలహీనమైన స్త్రీలను బలవంతంగా తీసుకువెళ్లడంలో చూపగలడు కానీ ఒక స్త్రీ పట్ల గౌరవం చూపించడంలో గాని. అంబా అని సత్యవతి గట్టిగా అరుస్తుంది. భీష్ముడు, వద్దు మాత, ఈమెని తన క్రోధం వ్యక్తపరచనివ్వండి. మీరు ఎంతలా కావాలన్నా నన్ను అవమానించవచ్చు రాజకుమారి అంబ. మీరు నన్ను జీవితకాలం దాడి చేయవచ్చు. కానీ నేను అసహాయుణ్ణి. నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేను. మీరు నన్ను వివాహం చేసుకోవాలి గంగాపుత్ర భీష్మ అని అంటుంది అంబ. అయినా మీరు ఒకవేళ అలా చేయకపోతే అప్పుడు నేను అంబను, కాశీ కుమారిని ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను. అప్పుడు మీకు దండన వేయించడానికి సమస్త రాజ్యాల రాజులతో నేను నా అవమానానికి బదులు తీర్చుకుంటాను అని అంబ అనగానే భీష్ముడు, ఈ సంస్థలో ఏ యోధుడు లేడు నన్ను దండించేవారు. అయినా మీరు హృదయం శాంతి కోసం, అయినా మీకు న్యాయం ఆశ ఉంటే భగవాన్ పరశురాముని దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ నాలో వారికి దోషం కనిపిస్తే నన్ను దండించే అధికారం ఉన్నవారు కేవలం తనే అని భీష్ముడు చెప్పగానే వెళ్తుంది అంబ వెళ్తుంది. ఒక స్వామీజీని కలుస్తుంది. తనకి నమస్కారం చేసి పరశురాముడు ఎక్కడున్నాడో అడుగుతుంది. అది ఇలా ఉండగా భీష్ముడు ఇక్కడ తన సోదరునికి వివాహం జరుపుతూ ఉంటాడు. వివాహం జరిపించి చాలా సంతోషంగా ఉంటారు అందరూ. దేవి అంబ పరశురాముని దగ్గరికి వెళ్తుంది. అది అలా ఉండగా రాజు విచిత్ర వీరునికి తరచూ దగ్గు వస్తూ ఉంటుంది. తన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది. తన ఆరోగ్యం గురించి భీష్ముడు తన అమ్మతో చెప్పి, విచిత్ర వీరుని ఆరోగ్యం సరిగ్గా లేదు మాత. రోజు రోజుకి బలహీనత పెరిగిపోతూ ఉంది. మనం వెంటనే రాజవైద్యుని పిలిపిస్తే మంచిది. రాజవైద్యుని పిలిపించి చూపిస్తాడు భీష్మ. వైద్యుడు ఇలా చెప్తాడు, మహారాజు గారి శరీరం అత్యంత బలహీనమైపోయింది. రోగం తీవ్రమైంది అని చెప్తాడు. ఎంత సమయం పడుతుంది నా పుత్రునికి స్వస్థత చేకూరడానికి అని అడుగుతుంది. ఏది నిశ్చయంగా చెప్పలేని పరిస్థితి ఉంది అని చెప్తాడు వైద్యుడు. అప్పుడు సత్యవతి, ఓ ప్రభు, ఏమిటి ఈ పరిస్థితి? ఏ సుఖం కోసము నా సర్వస్వ బలత్యాగం చేశానో ఆ సుఖాన్ని ఇంత త్వరగా నా నుండి లాగేసుకుంటున్నావు అని అంటుంది సత్యవతి దేవి. ఇది ఇలా ఉండగా రాణి అంబ పరశురాముని దగ్గరికి వెళ్ళి తన ఆవేదనను జరిగిన విషయాన్ని చెప్పుకుంటుంది. పరశురాముడు భీష్ముడిని పిలుస్తాడు. పరశురాముని దగ్గరికి భీష్ముడు వస్తాడు. పరశురాముడు అలాగే భీష్ముడు ఇద్దరు కలిసి యుద్ధం చేస్తూ ఉంటారు. ఒకరినొకరు యుద్ధం చేసుకుంటూ ఉండగా నారదుడు వస్తాడు, నారాయణ నారాయణ అంటూ. ఈ యుద్ధంలో
ఎవరు గెలవలేదు, ఎవరు ఓడనూ లేదు అని చెప్తాడు. అప్పుడు అంబ, ఈరోజు నా నుండి న్యాయం తీసుకువెళ్ళబడింది భగవాన్ అని అంటుంది. నేను నీతో చెప్పాను గదా పుత్రిక, ఒకవేళ భీష్ముడు దోషి అయితే తను నాతో యుద్ధంలో ఓడిపోతాడు అని. అయినా అలా జరగలేదు. అతను నిర్దోషి. నేను నా మాట నిలబెట్టుకున్నాను అని చెప్తాడు. అప్పుడు అంబ, గంగాపుత్ర భీష్మ, మీరు శక్తివంతులయ్యి ఉండొచ్చు, నిర్ణీత కాలపు మృత్యువుకు స్వామివై ఉండొచ్చు, అయినా అమరులంటూ ఎవరు లేరు గంగాపుత్ర భీష్మ అని అంటుంది. మీరు నా గౌరవాన్ని చిత్రం చేశారు. మీ కారణంగా నా జీవితం సర్వనాశనమయ్యింది. అందుచేత నేను అంబను ఈరోజు శపథం చేస్తున్నాను. నేనే నీ మృత్యువు కారణమవుతానని అంటుంది అంబ. ఎప్పటి వరకు నిన్ను నేను మృత్యు ఒడిలో నిద్రపుర్చలేను. అప్పటి వరకు నా ఆత్మ శాంతించదు, అలా నా ప్రతీకారము పూర్తి కాదు అని చెప్తుంది అంబ.